నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మొన్నటి వరకు ఒక విషయము మీద నిమ్మల రామానాయుడు గారు అన్న నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇది అందరూ ఒక పాటలాగా పాడుతున్నారు. దానికి మొత్తానికి తెరపడుతూ ఆయన సమాధానం అసెంబ్లీలో చెప్పింది ప్రతి ఒక్క పిల్లాడికి 15,000 ఇస్తామని. దానికి సంబంధించిన కొంచెం కార్యాచరణ రూపకల్పన ఏదో జరుగుతూ ఉంది, కొంచెం సమయం పడుతుందని అయితే చెప్పారు. కాకపోతే ఇస్తాననేది అయితే ఆయన నోటి ద్వారా వచ్చింది. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, అసెంబ్లీ వేదికగా చెప్పారు. సో మరి విద్యాశాఖ ఆయన కనుసన్నల్లో ఎలా ఉండబోతుంది, ఈయన ఎలా ఉండబోతున్నారు దాని మంత్రిగా? విద్యాశాఖ అనేది చాలా కీలకం, మన అందరికీ తెలిసిందే. పోయినసారి ఏమైందంటే జగన్ గారి ప్రభుత్వంలో కారణాలు ఏమైతేనేమి ఆ శాఖ కొంచెం ఒక రకంగా దాన్ని ఏమన్నా విపరీతమైన విమర్శలు ఎదుర్కొంది. టీచర్ల మీద ఏంటేంటో పిచ్చి పిచ్చి నిర్ణయాలు, ఆయన ఎవరు ప్రవీణ్ ప్రకాష్ అని ఆయన పిచ్చి పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకోవడము, టీచర్లు విపరీతంగా హరాస్మెంట్కి గురి కావడము, టీచర్లు అందరూ కూడా 95% మంది జగన్కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి కారణం ఏమిటంటే ఆ విద్యాశాఖలో జరిగిన లోటుపాట్లన్నీ. ఇది వాస్తవం. అది ఉద్యోగులకి వీటికి సార్, కానీ స్కూల్స్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో, లేదంటే విద్యార్థుల విషయంలో జరిగింది మంచిగా చెడా? మంచి జరిగింది. ఒక నాడు నేడు కానీ ఆయన ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ఇవన్నీ మంచి నిర్ణయాలు, వీటిని ఎవరు కాదనలేదు. కానీ అవి అమల్లోకి వచ్చేసరికి ఎలా జరిగాయి అంటే అక్కడ జరిగిన పొరపాటు ఏమిటంటే అందరినీ కలిపి ఒక నిర్ణయం తీసుకోవడము, చర్చించడము, ఇవి లేకుండా అసలు యూనియన్లు అనే వాటిని అసలు పరిగణలోకే తీసుకోకుండా వీళ్ళే కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగిన నష్టం అది. ఇప్పుడు లోకేష్ గారు ఏమిటంటే కీలకమైన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. లాస్ట్ టైం మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా ఆయన శాఖలు వేరు. ఈసారి ఏమిటంటే చాలా కీలకం ఇది. ఈ విద్యాశాఖ మంత్రిగా అసెంబ్లీలో ఈరోజు మాట్లాడిన తీరు మాత్రము నిజంగా మెచ్యూర్డ్గా ఉంది. అంటే ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు మాట్లాడినట్టుగానే ఉంది. అది ఏదో ఇంకా రాజకీయాలు నేర్చుకుంటున్న వ్యక్తిలాగా లేదు. ఎందుకంటే ఆయన మీద చాలాసార్లు ట్రోల్ అయింది కదా, ఆయనకి మాట్లాడడం సరిగ్గా రాదు, ఆయన ఇంకా రాజకీయాలు నేర్చుకోవాలి, ఇవన్నీ ఉంది కదా. ఈ పాదయాత్ర అయితేనేమి కొన్నేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన జనంలో ఉండడం, ఇవన్నీ కారణాలన్నీ కలిపితే విద్యాశాఖ మంత్రిగా ఆయన మాట్లాడిన తీరు మాత్రం చాలా బాగుంది. ఈరోజు ఒకటి మెచ్చుకోవాల్సిన విషయం. రెండోది ఏమిటంటే 15,000 రూపాయలు అమ్మకు తల్లికి వందనం అనేది అందరికీ కన్ఫ్యూజన్ ఉంది. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, 15,000 ఇవ్వడు, ఏదో ఒకరికి ఇస్తాడు. వచ్చిన ప్రకటనలోనే చాలా తికమక్కలు ఉన్నాయి. అమ్మకు 15,000 అంటున్నాడు కానీ ప్రతి బిడ్డకు 15,000 కాదని మన మొన్నటి వరకు విపరీతంగా దాని మీద నడిచింది కదా వివాదం. ఈరోజు ఆయన ఏం చెప్పాడు? ప్రతి బిడ్డకి 15,000 ఇస్తాము, మేము చెప్పిన హామీనికి కట్టుబడి ఉంటాము అని చెప్పారు. ఒకటి గైడ్ లైన్స్ మేము ప్రిపేర్ చేస్తున్నాము. దేనికైనా గైడ్ లైన్స్ ఉంటాయి కదా. ఊరికే హఠాత్తుగా వచ్చిన వాళ్ళందరికీ నీకు 15,000 నీకు 15,000 అని ఇవ్వలేరు కదా. ప్రభుత్వం అన్న తర్వాత రేపు ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తామన్నట్టుగా మాట్లాడారు ఆయన. లేదు సార్, ప్రైవేట్ స్కూల్ చదివే వాళ్ళకి కూడా చెప్పారు. అంటే పోయినసారి లాగానే. అంటే ఆయన ఏమంటారంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఇప్పుడు మీరు ఇవన్నీ ఇచ్చారు, లాస్ట్ గవర్నమెంట్ అమ్మ ఒడి ఇచ్చింది, తర్వాత నాడు నేడు స్కూళ్ళని మోడర్నైజ్ చేసింది, ఇవన్నీ చేసినా కూడా ప్రభుత్వ స్కూళ్ళ నుంచి వేలాది మంది పిల్లలు ఎందుకు డ్రాప్ అవుతున్నారు, దీనికి కారణం తెలుసుకోవాలి. మేము చాలా స్కూళ్ళల్లో 10 మంది పిల్లలు కూడా లేరు కొన్ని స్కూళ్ళు, ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి అంటే కొంచెం ఆయన స్టడీ చేసినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే దాని మీద మేము ఒక కమిటీ వేసాము, మనకి కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఢిల్లీ మోడల్, ఇవన్నీ కూడా. ఈ మోడల్స్ అక్కడ వెళ్ళి అవసరమైతే నేను కూడా వెళ్ళి అధ్యయనం చేస్తాను. అధ్యయనం చేసిన తర్వాత ఒక గైడ్ లైన్స్ ఏర్పాటు చేసుకొని, అంటే నాట్ ఓన్లీ ఈ అమ్మకు వందనం డబ్బులకు సంబంధించిందే కాదు, అన్నిటికీ సంబంధించి అంటే విద్యా వ్యవస్థలో ఏం మార్పులు తీసుకురావాలి అనే ఒక గైడ్ లైన్స్ ఏర్పాటు చేసుకొని టీచర్ల యూనియన్లతో సంప్రదించి వాళ్ళ సలహాలు అవన్నీ తీసుకొని, అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా అంటే పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే ఇదంతా సుదీర్ఘమైన ప్రక్రియ. అంటే ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే ఒక్కోసారి ఏమవుతుందంటే అది ఎప్పటికీ తగ్గదు. అరే ఆయన చెప్పిన విధానం అయితే కరెక్ట్, అందరూ చర్చించి అందరూ సూచనలు సలహాల మేరకే మేము విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాదలుచుకున్నాము. తొందరపడి ఏదంటే ఒక నిర్ణయం ఏదో ఒకటి అంటే ఒక రూమ్లో కూర్చొని నిర్ణయాలు తీసేసుకొని వాటిని విద్యార్థుల మీద రుద్దడము, టీచర్ల మీద రుద్దడము, ఇవన్నీ చేయము అని చెప్పారు. అంటే ఇది చాలా పాజిటివ్ సింబల్ ఇది ఇలా మాట్లాడడం. పోయినసారి ఏమైందంటే పోయినసారి గందరగోళం అంతా, హఠాత్తుగా ఏమి నిర్ణయం తీసుకుంటారో తెలియదు, ఏమి రూల్స్ పెడతారో తెలియదు, మళ్ళీ
అదేమిటి వాళ్ళ టీచర్ల యూనియన్ లేదని వాళ్ళు అడిగితే వాళ్ళని మాట్లాడినవారు, వాళ్ళని వేధించారు, ఇవన్నీ అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారి మీద. ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారి చేసిన దానివల్లే టీచర్లు అంత మూకుమ్మడిగా పొద్దున్నే 7 గంటలకే పోయి యాంటీ జగన్ ఓటు వేశారు అనేది ఒక టాక్. దాని నిజం కూడా ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థ అనే దాన్ని కీలకమైన, అంటే ప్రతి తల్లిదండ్రులకు సంబంధించిన కదా, పిల్లలు ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటారు. గ్రామీణ ప్రజలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని, వాళ్ళు కొంచెం పైకి రావాలని ఎవరికైనా కోరుకుంటుంది. దీన్ని కరెక్ట్గా, ఆ విద్యాశాఖని కరెక్ట్గా ఆయన డీల్ చేస్తే ఆయనకి మంచి పేరు రావడమే కాకుండా పాలిటిక్స్లో ఆయన ఇంకా నేర్చుకునేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా కీలకమైన శాఖని ఆయన డీల్ చేస్తున్నారు. ఈ శాఖని సరిగ్గా డీల్ చేయలేకపోతే మాత్రము లేని అపఖ్యాతి మూట కట్టుకుంటారు. ఎందుకంటే పిల్లల మీద ప్రయోగాలు చేయకూడదు. పిల్లల మీద ఏమిటంటే వాళ్ళు ఎంత బోధనా సామర్థ్యం ఎంత ఉంది టీచర్లకి, పిల్లలకి గ్రహణ శక్తి ఎంత ఉంది, ఇవన్నీ అంచనా వేసుకొని చెయ్యాలి. ఏదైనా కొత్త దాన్ని తీసుకొచ్చినప్పుడు అది చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటే ఏం జరుగుతుందంటే ఇటు వీళ్ళు టీచర్లు ఇబ్బందులు పడతారు, అటు వాళ్ళు ఇబ్బందులు పడతారు. మధ్యలో ఏమిటంటే టోటల్గా ఆ వ్యవస్థకే ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఎక్కువ ఎవరు చదువుకుంటారు? పేద పిల్లలే చదువుకుంటారు. పేద పిల్లలకి చదువు రాకపోతే ఏమిటంటే ఒక జనరేషన్ నష్టపోతుంది. కాబట్టి ఈసారి అయితే పాజిటివ్గానే ఉంది. ఈరోజు ఆయన మాట్లాడిన విధానం అంతా కూడా ఇక క్లారిటీ కూడా ఇచ్చేశారు. అయ్యా మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 ఇస్తాము, కాకపోతే దాని గైడ్లైన్స్ మార్గదర్శకాలు పెట్టుకుంటాము. పోయినసారి చిన్న వాటికి కూడా తీసేశారు అమ్మఒడిని, ఏదో రేషన్ కార్డు అదని ఇదని, ఏదో మీ ఇంట్లో వెహికల్ ఉందని, మీ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఇలా తీసేశారు. మేము అలా చేయము అని చెప్పారు ఆయన. కొంచెం చూడాలి. అంటే ఇంకా ఇలా కమిటీలు, కాలయాపన, చర్చలు వీటితోనే చేస్తారా, వేగంగా నిర్ణయాలు తీసుకుంటారా, అంటే అందరినీ కలిపి సమిష్టిగా అందరి ఆలోచనలు తీసుకుని దాంట్లో నుంచి మంచిది ఏదో సెలెక్ట్ చేసుకుని తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆయన ముందున్న సవాల్. అది సరే, ఆయన మీద ఎలాగో ఈ విమర్శలు, రెడ్ బుక్ రాజ్యాంగం అది ఇది ఉంది కదా, ఆ విమర్శలన్నీ గాలికి కొట్టుకొని పోవాలంటే ఆయన విద్యాశాఖని గాడిన పెట్టి మంచి మంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ కేవలం చంద్రబాబు నాయుడు గారి కుమారుడే కాదు, ఆయన మంచి ఒక మినిస్టర్గా కూడా మంచి దిశలోనే వెళ్తున్నాడు అనేది నిరూపించుకోవాల్సిన ఆయనకి అత్యవసరం. అది తనను తాను నిరూపించుకోవడం లోకేష్ గారికి ఈసారి చాలా అత్యవసరం. సార్, ప్రభుత్వం మీద భారంగా చెప్పుకునే వాటిల్లో ఇది కూడా ఒకటి. అంటే ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, అదే దానికి అక్కడ డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు ఖర్చు ముందుతో ఉన్న దానితో పోలిస్తే. అది కాకుండా మరి ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ముందు ఆ కారణాలతో ఈ కారణాలతో తీసేస్తారు అంటే ఇప్పుడు చాలా పెరుగుతాయి, కొత్తగా యాడ్ అయ్యేవి ఉంటాయి, ప్లస్ ఈ ఎంతమంది ఉంటే అంతమందికి కూడా, అంటే చాలా అంచనా ఉన్నదాని ప్రకారం చాలా పెరుగుతుంది అనుకోవచ్చా? మరి కొత్త కార్డులు ఎక్కువ మంది యాడ్ అయితే 2-3 అవుతుంది. గతంలో అమ్మఒడికి ఆయన ఎంత ఇచ్చాడో అంతకు 2-3 ఖర్చు అవుతుంది. మరి ఈ ఖర్చుని వీళ్ళు నిధులు తీసుకొస్తారా కేంద్రం నుంచో, ఇంకో చోటు నుంచో, లేదంటే ఉన్న వాళ్ళందరినీ మార్గదర్శకాల పేరుతో ఫిల్టర్ చేస్తారా అనేది మనం చూడాలి. ఎందుకంటే టూ ఎర్లీ, ఇంకా దానికి ఇంకా వాళ్ళు ముగ్గురికి ఇస్తారో లేదో అని ఇవ్వడం అయితే బాగా కష్టం, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అంత డబ్బు ఒక పథకానికి పూల్ చేయాలంటే కష్టం కదా. కాబట్టి ఇవ్వడం అయితే కష్టం. మరి ఎలా ఇస్తారు? మార్గదర్శకాల పేరుతో అందరినీ కట్ చేసుకుంటూ వస్తారా, లేక వీళ్ళు ఎక్కడి నుంచి అయినా నిధులు, అంటే కేంద్రం సహాయంగా ఉంది కదా, మొన్న అమరావతికి 15,000 కోట్లు అప్పు ఇప్పించారు, అలాగే ఇంకెక్కడి నుంచైనా అప్పు తెప్పించో ఇంకోటో నిధులు సరుకుతారా, ఇవన్నీ చూడాలి. ఎందుకంటే ఆయన సంపద సృష్టిస్తానంటున్నాడు, కానీ సంపద ఎలా సృష్టిస్తాడనేది ఇప్పటికి ఎవరికి క్లారిటీ లేదు. ఇంకో విషయం కూడా చెప్పారు లోకేష్ గారు, ఈ టీచర్ల రిక్రూట్మెంట్ అంతా కూడా మేము డిసెంబర్ జనవరికి అంతా క్లోజ్ చేసేస్తాము, దాన్ని ముగిస్తాము. డిఎస్సి ఉంది కదా, మెగా డిఎస్సి, అది కూడా మంచి విషయం. అంటే మనం ఇప్పుడే నెగిటివ్గా ఆలోచించడం అనేది దానికంటే చూద్దాం పాజిటివ్గా వీళ్ళు ఎంత చేయగలరు, ఏం చేయగలరు అనేది చూడడం కరెక్ట్. ఎందుకంటే టైం ఇవ్వాలి కదా ఏ గవర్నమెంట్కైనా. ఇప్పుడైతే ఈ హింస, అలజడి, ఢిల్లీలో ధర్నా ఇవన్నీ ఏమిటంటే, సరే అది మనుషుల ప్రాణాలకు సంబంధించింది, ఇది నిధులకు సంబంధించింది కదా. విద్యాశాఖ ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చి అమ్మకు వందనం ఇవ్వాలి, ఇలాగే దాన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలంటే ఇది బుద్ధికి సంబంధించింది, డబ్బుకు సంబంధించింది, దాంతోపాటు బుద్ధికి సంబంధించింది కూడా. ఈ రెండు ఎలా అప్లై చేస్తారు ఏమిటి అనేది మనం కొంచెం వెయిట్ చూడాలి. యాక్చువల్లీ వేరే దానికి కంగారు లేదు, కానీ అమ్మకు వందనం ఉంది మాత్రం కొంతమంది తల్లులు సీరియస్గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే స్కూల్ ఓపెన్ చేసి వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి మరి చాలా ఖర్చులు ఉంటాయి, వాళ్ళ దగ్గర అంత డబ్బు ఒకటేసారి ఉండదు, ఏదో సాయం వస్తే కొంచెం కట్టుకోవచ్చు కదా అని చూస్తున్నారు. అది ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే అది పాత స్కీమ్,
రన్నింగ్లో డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొత్త స్కీమ్ అనుకోండి, ఇప్పుడు ఆర్టీసీ బస్సులు స్కీమ్ అనుకోండి, దాన్ని ఏం ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే అది రన్నింగ్లో లేదు. పెన్షన్లో ఉంది కదా, పెన్షన్ అనేది పాత స్కీము, దానికి ఖచ్చితంగా నెల వచ్చేసరికి మీరు అప్లై చేయాలి, డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అమ్మ ఒడి ఏమిటంటే, అమ్మ ఒడికి ఇప్పుడు పోయినసారి జగన్ గారు ఎప్పుడు అమలు చేశారు, లేటుగా అమలు చేశారు అనే విమర్శ కూడా ఉంది కదా. ఆయన వచ్చిన వెంటనే అమలు చేయాలి అంటే ఆయన కొత్తగా అది పెట్టారు. కొత్తగా పెట్టినప్పుడు మీరు టైం తీసుకుంటే ఓకే. రన్నింగ్లో ఉన్న స్కీమ్కి డబ్బులు ఎప్పుడు ఇస్తారని సహజంగానే వెయిట్ చేస్తారు. చూసారా, లాస్ట్ ఆయన ఉన్నింటి ఇప్పటికి డబ్బులు పడేటివి, వీళ్ళు వచ్చారు, ఎప్పుడు పడతాయో తెలియదు, వస్తాయో తెలియదు, రావో తెలియదు అనే ఒక సణుగుడు, అంటే గొణుగుడు అంటారే, సహజంగానే ఎవరికైనా కూడా మనకి ఈ నెలలో రావాల్సిన డబ్బులు రాలేదు, నెక్స్ట్ మంత్ వస్తాయో లేదో తెలియదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. అటప్పుడు తల్లులు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా డబ్బులు. కనీసం ఆయన ఉన్నట్టు ఒకరికైనా డబ్బులు ఇచ్చి ఉండేవాడు, 13,000 ఎంతో, వీళ్ళు వచ్చారు 15 అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇంతవరకు ఏమీ లేదు అనే ఒక విమర్శ వస్తుంది. కాబట్టి దీన్ని ఎంత స్పీడ్గా చేస్తే అంత ఆ విమర్శల నుంచి అంత సులభంగా తప్పించుకోవచ్చు. రైట్ సార్, చూద్దాం మరి ఇంకా దానికి ఎంత టైం పడుతుందో, ఏం చేస్తారో అని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.